ఆ పెళ్లి రోజు నా ఫ్యామిలీని ఎక్కడికి తీసుకెళ్ళానని కమెంట్ చేయమని చెప్పాను. చాలా మంది మారేడుమల్లి అని చెప్పారు. ఎస్, మారేడుమల్లి వచ్చామండి. తెల్లవారుజామునే 4:30కు మా మేడం గారు ఇచ్చిన కారు వేసుకుని బయలుదేరాం. నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు, చిన్న బామర్ది చిన్న మరదలు కూడా ఎక్కించా. అంటే ఆ కారులో అంతకు మించి ఎక్కువ పట్టరండి. మా ఊరు నుంచి మారేడుమల్లి వచ్చేసి 100 కిలోమీటర్లు అయితే వస్తుందండి. డైరెక్ట్ గా పట్టుకుంటే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. రోడ్ కండిషన్ వస్తే చాలా బాగుందండి. మీకు గోకవరం వరకు సిగ్నల్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే ఫారెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. రంపచోడవరం మారేడుమల్లిలో జియో సిమ్ అయితే పనిచేస్తుంది. ఎయిర్టెల్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టడమే. అసలు మారేడుమల్లిలో ఏముంటాయంటే, మీ ఫోన్ కొంచెం పక్క తిప్పి ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఫుల్ అని చేసి యూట్యూబ్ లో వదులుదాం అనుకున్నాను. మారేడుమల్లి మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసి ఉంది. మందే తప్పు, అన్ సీజన్ లో అయితే బయలుదేరాం. సన్ రైజ్ చూద్దామని ఉదయం 4:30కే బయలుదేరిపోయాం. కోరుకోండి రాకుండా మాకు సన్ రైజ్ అయిపోయింది. గోకవరానికి దగ్గరలో 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. గోకవరం దాటాక ఇంకా మీకు తెలియదు ఏముంది, ఫారెస్ట్ లో ప్రకృతి అందాలు చూసుకుంటూ బయలుదేరిపోయి మరి రంపచోడవరం ఎంటర్ అవుతున్నాం. మనకి ఈ బోర్డు అయితే తగిలింది. ఇక్కడ దగ్గరలో ఏమేమి విజిటింగ్ ప్లేస్ లు ఉన్నాయో చూసుకుని అయితే వెళ్ళొచ్చు. ఫారెస్ట్ లో మాకు తగిలిన సింహాల పులులు అయితే ఇయే దారి పొడికి ఇయే కనబడతాయండి. రంపచోడవరం దాటగానే భూపతిపాలెం లేక్ అయితే తగులుతుందండి. వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్. మరి ఇలాంటి ప్లేసులను ఫ్రీగా వదిలేయకుండా కొంచెం డెవలప్ చేసి 10 రూపాయలు టికెట్ పెట్టినా గవర్నమెంట్ కి లాభాలు వస్తాయి. మరి అక్కడి నుంచి డైరెక్ట్ గా మారేడుమల్లి ఉన్న సన్ రైజ్ పాయింట్ కి అయితే బయలుదేరాం. ఆ పాయింట్ కి చేరుకోవాలంటే 3 కొండలను అయితే ఎక్కాలి. 10-12 కిలోమీటర్ల కొండపైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఘాట్ ఎక్కి దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సింగిల్ రోడ్ అవడంతో అటు నుంచి కూడా ఫాస్ట్ గా వెహికల్స్ వస్తాయి. సన్ పాయింట్ కి వచ్చేసరికి సూర్యుడు సగం దూరం పైకి వస్తాడు. చేసేదేం లేక అక్కడి నుంచి కనబడే ప్రకృతి అందాలను చూసుకుని అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ కి అయితే బయలుదేరిపోయాం. ఇదే పాయింట్ లో సన్ రైజ్ ఎలా అవుతుందో ఊహించుకోవడమే. వాటర్ ఫాల్స్ ఉంటాయేమో చాలా ఆశతో వచ్చాం. సమ్మర్ అవడంతో వాటర్ అయితే చాలా తక్కువ వస్తుందట. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు పెట్టాడు. అయినా క్లోజ్ చేసి ఉందండి. చేసేదేంలాక అక్కడి నుంచి అయితే వెనక్కి వస్తాం. అలా వెళ్లే దారిలో సీతాకోకల గుంపు అయితే తగిలింది. ఎంచక్కాట్ల పని అయి చూసుకుంటుంటే మన వాళ్ళు ఊరుకుంటారైతే ఎలికెలికేరు. వాటర్ ఫాల్స్ ఎలాగలేమని ఫారెస్ట్ రోడ్ మధ్యలోనే ఫోటో షూట్ అయితే పెట్టుకున్నాం. వాటర్ ఫాల్స్ మిస్ అయిపోతాను. ఫోటో షూట్ అయితే అద్భుతంగా జరిగింది. మరి మీరు ఎప్పుడన్నా బొంగులో బిర్యానీ తిన్నారా? అదే అండి బ్యాంబూ బిర్యానీ. అసలు సగం మంది మారేడుమల్లి వచ్చేది దీని తినడానికే. ఎప్పుడన్నా ఇటు సైడ్ గానీ వస్తే బొంగులో బిర్యానీ ముఖ్యం బిగులు. టేస్ట్ ఎలాగుందో చెప్పే ముందు డ్రైవర్స్ కి చిన్న ఇన్ఫర్మేషన్. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా 5 మెంబర్స్ కి జాబ్ వేకెన్సీ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బ్యానర్ లో ఉన్న నెంబర్ కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఇంకా బొంగులో బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే తుక్కు రేగిపోయింది అంతే. మనం ఎప్పుడు తిని బిర్యానీ లాగా అయితే ఉండదు. ఆ బ్యాంబూ ఫ్లేవర్ తో చాలా టేస్ట్ గా ఉంటదండి. ఈ షాప్ నేను ఏం ప్రమోట్ చేయట్లేదండి. ఇక్కడ టేస్ట్ బాగుందని పేరు అయితే రివీల్ చేస్తున్నాను. రెస్టారెంట్ పేరు వచ్చేసి శరత్ అండి. టేస్ట్ విషయంలో మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదండి. పిల్లలు అప్పుడు కలిసిపోయారు. మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. నైట్ కి చిన్న కేక్ కోసి శుభం కూడా వేసాం మరి.